ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లకు కాంగ్రెస్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ధాన్యం మాయం చేసిన మిల్లర్లకు ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కేటాయించొద్దని సర్కార్ ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాలో 39 మంది రైస్ మిల్లర్లను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టడం హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి జేబులు ఫుల్ చేసుకున్నారు. 39 రైస్ మిల్లుల్లో 100 కోట్ల విలువైన సర్కారు ధాన్యాన్ని సైట్ చేసేశారు. వ్యవహారంపై సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేపట్టి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. 95,453 మెట్రిక్ టన్నుల ధాన్యం దుర్వినియోగం చేసినట్లు గుర్తించడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. జిల్లా వ్యాప్తంగా 39 మిల్లుల్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు లేకపోవడంతో ఆ మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ చేయాలని ఆదేశించారు. వీరిలో 14 మందిపై క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను అటాచ్ చేశారు. మిగతా మిల్లర్ల నుంచి దుర్వినియోగం చేసిన ధాన్యం డబ్బులను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బోధన్, బాన్సువాడ సహా నిజామాబాద్లోని పలువురికి ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు వానాకాలం పంట కొనుగోళ్లకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లాల్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తుంది. సుమారు 500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే గతంలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టారు. డిఫాల్టర్లకు ధాన్యం ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిఫాల్టర్లుగా 100% బకాయిలు కట్టి 25% పెనాల్టీతో చెల్లిస్తే ధాన్యం కేటాయిస్తామని, లేని పక్షంలో వానాకాలం పంటను కస్టమ్ మిల్లింగ్ కోసం ఇవ్వమన్నారు. మిల్లర్ల నుంచి ముక్కు పిండి అయినా బకాయిలు వసూలు చేయించాలని అధికారులకు ఆదేశాలు రావడంతో అధికారులు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 39 మంది మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించినట్లు నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించిన వారిపై చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే 39 మంది డిఫాల్టర్స్ గుర్తించినట్టు, 10 క్రిమినల్ కేసులు పెట్టాము, తర్వాత రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాము. మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైతే డిఫాల్టర్ ఉన్నారో డిఫాల్టర్లకు ఎవరికి కూడా మనం ఈసారి ధాన్యం ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వము. తర్వాత అట్లా కాకుండా ఎవరన్నా కనుక డిఫాల్టర్లు 100% కట్టి ఇంకా మనం ఒకవేళ వాళ్ళు ఏమన్నా 25% ఏదైతే మనకి పెనాల్టీ ఉందో వాళ్ళది కనుక కట్టలేని పక్షంలో దానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని వాళ్ళకైతే ఇస్తాం. కానీ డిఫాల్టర్లు ఎవరికి కూడా మనం ప్యాడీ ఇచ్చేదే లేదు. రికవరీ చేసామండి కొంతవరకు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ క్రిమినల్ కేసులు అవి కొన్ని పెట్టాం కాబట్టి వాళ్ళ దగ్గర ఆ ప్యాడీ అనేది వాళ్ళ దగ్గర లేదు. మిగతా ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర మనం వాళ్ళని పర్సువేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంతో రైస్ మిల్లర్లపై కొరడా చులిపించినట్లయింది. సర్కారు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.